పండియున్నా
విరచుచుండే పరము చేరా సిలువ చింత చేరిన నాడు కలుషములను కడిగి వేయు వందల మందల నుండి ఒక్కటి తప్పి ఒంటరియాయే వందల మందల నుండి ఒక్కటి తప్పి ఒంటరియాయే 99 గొర్రెల విరచి 99 గొర్రెల విరచి ఒంటరి అయినా గొర్రెను వెదకన్ ఒంటరి అయినా గొర్రెను వెదకన్ సిలువ చింత చేరిన నాడు కలుషములను కడిగి వేయు తప్పిపోయిన కుమారుడు తండ్రిని విరచి తరలిపోయే తప్పిపోయిన కుమారుడు తండ్రిని విరచి తరలిపోయే తప్పు తెలిసి తిరిగి రాగా తప్పు తెలిసి తిరిగి రాగా తండ్రి అతని చేర్చుకొనే తండ్రి అతని చేర్చుకొనే సిలువ చింత చేరిన నాడు కలుషములను కడిగి వేయు పాపిరామా పాపము విడచి పరిశుద్ధుల విందులో చేరా పాపిరామా పాపము విడచి పరిశుద్ధుల విందులో చేరా పాపుల గతిని పరికించితివా పాపుల గతిని పరికించితివా పాతాళమే వారి అంతము పాతాళమే వారి అంతము సిలువ చింత చేరిన నాడు కలుషములను కడిగి వేయు సిలువ చింత చేరిన నాడు కలుషములను కడిగి వేయు పౌలు వలెను శీలా వలెను పౌలు వలెను శీలా వలెను సిద్ధపడిన భక్తుల చూచి సిద్ధపడిన భక్తుల చూచి సిలువ చింత చేరిన నాడు కలుషములను కడిగి వేయు పరిశుద్ధ మత్తయి సువార్త 27వ అధ్యాయం మత్తయి సువార్త 50వ వచనం నుండి 56వ వచనం వరకు
లేఖన భాగాన్ని మత్తయి సువార్త 27వ అధ్యాయం 4వ వచనం నుండి 6వ వచనం వరకు మన మధ్య ఉన్నటువంటి సహోదరుడు సుభాషిత్ సారించి ఆ లేఖన భాగాన్ని చదువుతారు. ఆరాధనకి ఏర్పాటు చేయడం మత్తయి సువార్త 28వ అధ్యాయము 27వ అధ్యాయము 50 నుంచి 56 వరకు చదువుతున్నాం. యేసు చిలికాడ నీవు చేయవచ్చి నది చేయమని అతనితో చెప్పగా వారు దగ్గరకు వచ్చి ఆయన మీద పడి ఆయనను పట్టుకుని యాభై నుంచి 56. యేసు చెలికాడ నీవు చేయవచ్చినది చేయమని అతనితో చెప్పగా వారు దగ్గరకు వచ్చి ఆయన మీద పడి ఆయనను పట్టుకుని 27వ అధ్యాయం 50 వచ్చింది. యేసు మరలా బిగ్గరగా కేక వేసి ప్రాణము విడిచాడు. అప్పుడు దేవాలయపు తెరపై నుండి రెండు వరకు రెండుగా చిరిగాను, భూమి వణికెను, బండలు బద్దలాయను, సమాధులు తెరవబడెను. నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల శరీరములు లేచెను. వారు సమాధులలో నుండి బయటకు వచ్చి ఆయన లేచిన తర్వాత పరిశుద్ధ పట్టణంలో ప్రవేశించి అనేకులకు అగపడింది. శతాధిపతియు అతనితో కూడా యేసునకు కావలి ఉన్న వారు భూకంపం జరిగిన కార్యములన్నింటినీ చూసి మిక్కిలి భయపడి నిజముగా ఆయన దేవుని కుమారుడని చెప్పుకుని యేసునకు ఉపచారం చేయుచు గలిలయ నుండి ఆయనను వెంబడించిన అనేక మంది స్త్రీలు అక్కడ దూరము నుండి చూస్తుండేవి. వారిలో మగ్దలేని మరియయు, యాకోబు, యోసే అను వారి తల్లి అయిన మరియయు, బెబెదయు కుమారుడు తల్లియు ఉండేవి. దేవుడి పరిశుద్ధతను దీవించుగాక. ప్రార్థన చేస్తున్నాం. మోకళ్ళు లేనటువంటి వారు మోకళ్ళని, మోకళ్ళు లేనటువంటి వారు మీరు ఉన్న స్థలంలోనే అదే రీతిగా ఎదురువలసిందిగా ప్రభుత్వం మనం చేస్తున్నాను. ప్రార్థించుకున్నది కొద్ది నిమిషాలు మీకు మీరే ప్రభుత్వకి ప్రార్థనలో గడపండి. దీని యొక్క ప్రధాన ఉద్దేశము ప్రభు మాటలు మనం వింటాము, మన మాటలు ప్రభువు తెలియపరచడం. అప్పుడు ఇద్దరి మధ్య జరుగుతున్నటువంటి సంభాషణ అది మన జీవితాలను, మన స్థితిని, మన పరిస్థితిని మార్చుతూ ఉంది. కనుక ప్రతి ఒక్కరూ ఎందు నిమిత్తమో ఈ సాయంకాలం దేవుని మందిరంలోకి వచ్చామో అది స్మరించుకుంటూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మన ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టడానికి పశ్చాత్తాపడుతూ పరిశుద్ధాత్మ పూర్ణులుగా జీవించలాగిన సహాయం చేయమని ఆ పరమ తండ్రిని ప్రాధేయపడులాగా మనము ఈ
దినాన ఈ స్థలంలో కూడి ఉన్నాం. అనుదినము ఆ రీతిగానే మనం కూడుకుంటాము కనుక వచ్చినటువంటి అందరూ కూడా ప్రార్థనలో కొద్ది నిమిషాలు గడపవలసిందిగా ప్రభు పేరిట మనం చేస్తున్నాము. ప్రేమాత్మకమైన తండ్రి, అప్పుడైన దేవా, స్తుతులకు పాత్రుడా, స్తోత్రార్హుడా. ఈ దినమున నీ పరిశుద్ధ మందిరాలయంలో ఈ రీతిగా కూడుకొని సర్వశక్తుడైన దేవుడైనటువంటి మీ ఎదుట యేసుక్రీస్తు నామములో మా పాపములను ఒప్పుకోవడానికి, శుద్ధీకరించబడటానికి, పశ్చాత్తాపడటానికి మీరు చూపించిన కృపకై కృతజ్ఞతలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. మా పాపముల ద్వారా, మా ప్రార్థన ద్వారా మేము చచ్చిన వారిని ఉన్నప్పుడు మా కొరకు మీ కుమారుని యొక్క ప్రాణం పెట్టినందుకు మమ్మల్ని ప్రేమించి మళ్ళా మీతో మాకు సహవాసం ఏర్పాటు చేసిన విధానాన్ని బట్టి మీకు కృతజ్ఞతలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. చెరొచ్చిన వీళ్ళందరినీ దీవించండి. ఎందరైతే మీ నామానికి మహిమకరముగా జీవించాలని ఆశ కలిగి ఉన్నారు, మా అందరికీ పరిశుద్ధాత్మ శక్తిని బలాన్ని చేయమని మీకే ఘనత మహిమ ఆరోధించుకున్నాను. ఈ సమయంలో మీ పక్షం నిలబడుతున్నారు తండ్రి, మాట్లాడుతున్న అవసరం బలపరచండి. మేము నీ మాటలను విని ధైర్యము తెచ్చుకొని తండ్రి లోకాన్ని విడిచి పరిశుద్ధమైనటువంటి జీవితం జీవించడం కృప చూపించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన దేవులారా, మీ అందరికీ మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు వస్తున్నారు. దీని నుండి మన సంఘ సభ్యులు అనేక మంది
ముందున్నటువంటి దినాల్లో దేవుని పక్షాన నిలబడి వర్తమానాన్ని అందించేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మొదటి రోజే నేను మీకు తెలియపరుస్తున్నాను. ఇవ్వబడినటువంటి సమయంలో మీరు సద్వినియోగపరచుకోనండి. ప్రతి వారికి హాఫ్ అన్ అవర్ ఇవ్వబడుతుంది దైవ సందేశానికి. అయితే మా కోరిక 25 నిమిషాలు ఇస్తే ఆ 5 నిమిషాలు కూడా ఎక్కువగా ప్రార్థన చేయడానికి ఏమైనా అవకాశం ఉంటే సద్వినియోగపరుచుకుంటాం. ఆ విధంగా సహకరించాలని ముందుగా దినాల్లో కూడా మాట్లాడేటువంటి వారు సహకరించి కొనసాగాలని ప్రభు పేరు చేస్తూ సమయంలో సంఘ సేవకురాలు వచ్చి వర్తమానాన్ని అందించాల్సిందిగా ప్రేమతోటి ఆహ్వానిస్తూ ఉన్నారు. మొట్టమొదటిగా దేవాది దేవునికి ఈ సమయం నాకు అనుగ్రహించినందుకే కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. అలాగనే ఈ ఉపవాస కూడికకు వచ్చిన మీ అందరికీ పేరు పేరు వరుసన నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. దేవుని వాక్యములకు వెళ్ళే ముందుగా ప్రార్థన చేసుకొని యొక్క వాక్య భాగాన్ని ప్రారంభించుకుందాం. మహోన్నతుడైన తండ్రి, పరిశుద్ధుడైన దేవానికి వందనాలు చెల్లిస్తున్నాం. చదవబడిన లేఖనంలో నుండి నాయన నాతో మాతో మీరు సూటిగా మాట్లాడండి. మీ నామ మహిమ కొరకై బ్రతుకున్నట్లుగా మీ వాక్యమును సిద్ధపరచి మా ఆత్మలకు మీరు అందించమని కూడా ప్రార్థిస్తున్నాను. మా నోటి మాటలు, మా అందరూ హృదయ ధ్యానములు నీ దృష్టికి అంగీకారయోగ్యముగా చేయండి. ప్రత్యేకించిన ఆయన మీరు మాట్లాడుతున్నప్పుడు మా హృదయాన్ని స్పందించినట్టుగా సహాయం చేయండి. అంత మాత్రమే కాదు, కానీ దేవా నీ పక్షంలో నిలువబడుతున్నటువంటి నన్ను నీ సెలవు చట్టున మరుగుపరిచి మాట్లాడేది నేను కాదు, కానీ నా నోటిని కేవలం ఘోరగా మీరు వాడుకొని మహిమ పొందమని మా అందరితో మాట్లాడి మహిమ పొందుతారని విశ్వసిస్తూ తద్వారా మా జీవితాలను బలపరుచుకున్నట్టుకు సహాయం చేయమని మమ్మల్ని మీ చేతులకు అప్పగిస్తూ యేసుక్రీస్తు వారి పుణ్యనామంలో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొచ్చున్నాం పరమ తండ్రి, ఆమేన్. చదవబడిన లేఖన భాగాన్ని మనం చూస్తే అక్కడ మనకి ఏమి కనబడుతుంది అని అంటే, యేసు బిగ్గరగా కేక వేసి ప్రాణం విడిచెను. నేను ఈ దినాన చెప్పాలనుకున్నటువంటి అంశం ఏమిటి అంటే, యేసు ఎందుకు మరణించెను, యేసు ఎందుకు మరణించెను. ఈ వాక్య భాగాన్ని ఆధారం చేసుకొని మన ఆధ్యాత్మికమైన స్థితిని మనము పరీక్షించుకుందాం. మొట్టమొదట పురుషుడైనటువంటి ఆదాము ఒకని అపరాధము వలన మరణము లోకమును ఏలింది. ఒక్కరి అపరాధము వలన. అంతేకాదు, కానీ రెండవదిగా మనం చూస్తే ఆ ఒక్క అపరాధం మనుష్యులందరికీ కూడా శిక్ష వచ్చేటట్లుగా చేసింది. ప్రతి మనుష్యునికి ఈ శిక్ష ఆపాదించబడింది. మూడో విషయాన్ని మనం కనుక చూస్తే, ఒక్క మనుషుని యొక్క అవిధేయత ఏం చేసిందంటే, పాపులుగా ప్రతి వారిని కూడా పాపులుగా తీర్చడానికి ఈ పాపము అవకాశంగా తీసుకొని లోకములో ఉన్నటువంటి ప్రతి మనుషునికి కూడా పాపము ఆపాదించబడింది. ఒక్కని యొక్క అపరాధం
ఒకని యొక్క అవిధేయత, పాపము, మరణమును ఆధారము చేసుకొని పాపము మనల్ని ఏలితే ఈ పాపములో నుండి విడిపించడానికి సర్వశక్తుడైనటువంటి రెండో ఆదామైన యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకములోనికి రావాల్సి వచ్చింది. ఒక్కని పాపము వలన మరణము ఏలితే, ఒక్కని అపరాధము వలన అనేకులకు శిక్ష కలిగితే, ఒకరి యొక్క అవిధేయత వలన మనందరినీ కూడా పాపులుగా తీర్చబడితే, ఆ కడపటి ఆధారమైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఆ ఒక్కని మరణము ద్వారా మనకి జీవాన్ని ఇవ్వడానికి ఈ లోకానికి వచ్చారు. ఒక్కని మంచి కార్యము వలన మనల్ని నీతిమంతులుగా తీర్చడానికి ఈ లోకానికి వచ్చాడు. అంత మాత్రమే కాదు, కానీ ఒక్కని విధేయత వలన మనందరికీ అనేకులమైనటువంటి పాపములో ఉన్నటువంటి మన అందరినీ కూడా నీతిమంతులుగా చేసింది. చేసినది ఒకరే, ఇక్కడ కార్యం చేస్తుంది కూడా ఒకరే. వీని యొక్క అవిధేయత వలన పాపము లోకములో ఏలుతూ ఉంటే, దేవుని యొక్క ఆ మంచి కార్యము వలన మనలను మరణములో నుండి జీవములోనికి నడిపించడానికి క్రీస్తు ప్రభువారు మరణించవలసినటువంటి అవసరత వచ్చింది. కాబట్టి మనం ఎలా ఈ పాపములో నుండి విడిపించబడడానికి మనకి మొట్టమొదట సంధించినటువంటి విషయాన్ని కనుక మనం జ్ఞాపకం చేసుకుంటే, దేవుని ప్రత్యక్షత కలిగినటువంటి ఆ నీతిలో విశ్వసించినటువంటి వారందరినీ కూడా నీతిమంతులుగా తీరుస్తానని దేవుని యొక్క వాక్యము మనకి సూటిగా తెలియజేస్తూ ఉంది. ఈ సత్యాన్ని ప్రకటించినటువంటి ఆచూకీగా మనం కానీ చూస్తే, రోమీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం, రోమీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయాన్ని కానీ మనం కానీ చూస్తే, అక్కడ దేవుని యొక్క వాక్యం ఏమని సెలవిస్తుందంటే, దేవుని ప్రేమ మన హృదయాలలో కృంభరించబడింది. ప్రేమ చేత దేవుడు మనల్ని సంధించాడు. ఆ ప్రేమ చేతనే మనల్ని నీతిమంతులుగా, అంటే ఆయన ప్రేమను ఎరిగినటువంటి మన అందరి జీవితాలలో, విశ్వసించినటువంటి వారి అందరి జీవితాల్లో విశ్వాసము మూలమున మనమందరము కూడా నీతిమంతులుగా తీర్చబడాలనేది దేవుని యొక్క ఉద్దేశమై ఉంటున్నది. అందుకే దేవుని యొక్క వాక్యం ఏమని సెలవిస్తూ ఉందంటే, విశ్వాస మూలంగా రక్షింపబడినటువంటి మనమందరం, విశ్వాస మూలముగా రక్షింపబడినటువంటి మన అందరము దేనిలో పాలివారము అని దేవుని వాక్యం సెలవిస్తుందంటే, అదే రోమీయులకు రాసినటువంటి పత్రిక, రోమీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయంలో ఈ అపరాధముల చేత మనము మరణమునకు దాసులమైనటువంటి మన జీవితాలలో దేవుని యొక్క ఆ మహా గొప్ప పుణ్య కార్యము, ఆ కృపాదానము వలన మనందరినీ నీతికి విధేయులగుటకు కారణమైంది. అది 18వ వచనములో, 5వ అధ్యాయం 18వ వచనములో మనకి ఆ వాక్య భాగం సెలవిస్తుంది. ఒక్కరి పుణ్య కార్యము వలన కృపాదానమును మనుషులందరికీ జీవప్రదమైన నీతి విధింపబడటకు కారణమైన ఏలి అనగా, ఒక మనుషుని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగ చేయబడ్డారో, అలాగనే ఒకరి విధేయత వలన అనేకులు నీతిమంతులుగా తీర్చబడుచున్నారు. విశ్వాస మూలమున మనమందరము కూడా నీతిమంతులుగా తీర్చబడాలనేదే దేవుని యొక్క ఉద్దేశమై ఉంటున్నది. అయితే దేవుని వాక్యములో ఇంకా సెలవిస్తున్నటువంటి మాట ఏమిటంటే, ఎప్పుడైతే మనము విశ్వాసము ద్వారా నీతికి వారసులం కావాలి అని అంటే, 6వ అధ్యాయంలో దేవుని వాక్యం సెలవిస్తుంది, పాపం విషయమై చనిపోయిన మనము ఇక మీదట ఎలాగూ దానిలో జీవించదము. అంటే ఇక పాపం యొక్క జోలి ఇక మనకి ఉండకూడదు. పాపం యొక్క జోలి అనేది మనకి ఉండకూడదు. ఎందుకు ఉండకూడదు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుందంటే, క్రీస్తు మరణములో మనము పాలివారము, క్రీస్తు యొక్క కృపావరములో మనము పాలివారము. అంత మాత్రమే కాదు, కానీ క్రీస్తు పునరుత్థానములో మనము పాలివారము, క్రీస్తు శ్రమలలో మనము పాలివారము కనుక ఆయన మనకిచ్చినటువంటి నీతిని బట్టి, మనకిచ్చినటువంటి ఆ
రక్షణను బట్టి మన పాపం విషయమై చనిపోయినటువంటి మనము క్రీస్తుతో కూడా మనము బాప్తిస్మము పొందినప్పుడు మనం ఎలాగైతే ముంచబడుతున్నామో క్రీస్తుకు సాదృశ్యమైనటువంటి ఆ బాప్తిస్మ కార్యక్రమంలో మన పాపాలన్నిటిని కూడా విడిచిపెట్టి నీతి విషయమై జీవించినట్లుగా మనం ఎలాగైతే ఆ పునరుత్థానంలో పాలివారమయ్యామో క్రీస్తు శ్రమలో కూడా మనము పాలివారమై ఉన్నామని దేవుని యొక్క వాక్యం మనకి సెలవిస్తూ ఉంది. అయితే కృపావరంలో పాలివారమైన అవుటకు మనము పాప విషయంలో చనిపోయి నీతి విషయంలో మరణము ద్వారా మనము జీవిస్తున్నటువంటి మనం క్రీస్తు మరణము ద్వారా మనకు వచ్చినటువంటి ఆ జీవము మనలో ఏం చేస్తుంది అంటే చూడండి, దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. 6వ అధ్యాయం 5వ వచనంలో సెలవిస్తుంది, మనము ఆయన మరణము యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యమైన వారమైన ఎడల ఆయన పునరుత్థానము యొక్క సాదృశ్యమందు ఆయనతో కూడా ఐక్యము కలిగినటువంటి వారము. ఎప్పుడైతే క్రీస్తునందు విశ్వాసం ఉంచి నీతిమంతులుగా తీర్చబడ్డామో, బాప్తిస్మములో పాలివారమయ్యాము, ఆయన యొక్క శ్రమలో పాలివారమయ్యాము, ఆయన యొక్క పునరుత్థానములో పాలివారమయ్యాము, ఇప్పుడు పాపము జోలి ఇక ఉండకూడదు. మన శరీరం అంతా ఏ పాపమునో ఏలకూడదు. ఒకవేళ ఏలుతూ ఉన్నది అని అంటే క్రీస్తు యొక్క నీతిమత్వములోనికి మనము రాలేదు అని అర్థం. కాబట్టి దేవుని యొక్క వాక్యం సెలవించిన రీతిగా మనము శ్రమలలో పాలివారమయ్యాం బాప్తిస్మము ద్వారా. దానికి సాదృశ్యమైనటువంటి ఆ మరణ పునరుత్థానములో ఎప్పుడైతే మనము పాలివారమయ్యామో ఇప్పుడు మనం ఏమి చెయ్యాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది అని అంటే, ఆనాడు ఆదాము ఒక కాయము చేత ఒక స్త్రీని ఎలాగో సంపాదించుకున్నాడో, కడపటి ఆదామైనటువంటి ఈ రెండో ఆదాము క్రీస్తు అనేక కాయముల చేత సంఘమనేటువంటి ఈ స్త్రీని సంపాదించుకోవడానికి తన రక్తాన్ని దారపోసాడు. మనల్ని నీతిమంతులుగా తీర్చబడడానికి ఆయన చేసినటువంటి పుణ్యకార్యము వలన మనము ఆయనతో పాలివారమయ్యాం. ఆ పాలివారమైనటువంటి మన జీవితంలో ఏమి జరగాలని ఆయన ఆశిస్తూ ఉన్నాడు అనంటే, ఆయన శ్రమానుభవంలో మనము కూడా పాలివారమై ఉండాలి. ఆయన ఎందుకు శ్రమానుభవంలో పాలివారం అయ్యాడు అనంటే దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం, పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 13వ వచనంలో అంటుంది, శ్రమలలో పాలివారైతే శ్రమలలో సంతోషించుట దేవుని ఆత్మ మనలను ఏం చేస్తుందంటే నిలబెడుతుంది. శ్రమలో మనము కృంగిపోయినట్లయితే, శ్రమలో మనము కృంగినట్లయితే మనము ఆత్మచేత నడిపించబడలేము. శ్రమను మనం ఎదుర్కోవలసినటువంటి వారమైనప్పుడు, శ్రమలో మనము దేవుడితో కూడా పాలివారమైనప్పుడు దేవుని ఆత్మ మనలను సంధిస్తుంది. అప్పుడు మాత్రమే ఆత్మచేత నడిపించబడతాం. అందుకే క్రైస్తవునికి శ్రమ లేకపోతే మనం క్రైస్తవుడే కాదు అని దేవుని వాక్యం ద్వారా మనం చూస్తూ ఉన్నాం. 16వ వచనంలో, పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 16వ వచనంలో, క్రైస్తవుడైనందుకు శ్రమ బాధను అనుభవిస్తే దేవునిని మనము మహిమపరిచిన వారం అవుతాం. దేవునిని మనము మహిమపరిచిన వారం అవుతామని దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది. ఫిలిప్పీ రాసిన పత్రికలో చూస్తే శ్రమలలో పాలివారైతే ఇంకా ఏం జరుగుతుందంటే సంపూర్ణులుగా మనము సాగిపోతాం. సంపూర్ణులుగా మనము సాగిపోతాం. శ్రమలను సహించడం మనకి చేతనైతే బహుమానము కొరకై మనం పరిగెడతాం. దేవుడు చేసిన కార్యము కూడా అదే. మనల్ని పరిపూర్ణులుగా చేయాలని, ఆత్మచేత నడిపించాలని, నీతికి వారసులమైనటువంటి మన జీవితాలలో ఇంకెన్నటికీ కూడా పాపము జోలి ఇక లేకుండా సాతాను యొక్క ఆ యొక్క కబంధ హస్తాలలో నుండి, దాస్యములో నుండి మనల్ని విడిపించి తన ఆత్మచేత నడిపించాలనేదే దేవుని యొక్క ఉద్దేశం. ఆయన కాడి కిందకు మనము రాకపోతే సంపూర్ణులుగా సాగిపోవడానికి అవకాశం లేదు. దేవుని ఆత్మచేత నడిపించబడడం అంతకంటే అవకాశం లేదు. బహుమానం కొరకై పరిగెత్తడానికి ఆ ఆశ మనలో ఉండదు. కాబట్టి దేవుని యొక్క శ్రమలో పరివారమైనటువంటి మనం, అది స్త్రీ కావచ్చు, పురుషుడు కావచ్చు. అందుకే దేవుని యొక్క వాక్యం ఏమని సెలవిస్తుందంటే, స్త్రీ అని లేదు, పురుషుడు అని లేదు, ఇరువురు కూడా దేవుని యొక్క కృపావరములో పాలివారు. ఆ వాక్యం దేవుని యొక్క
యొక్క వాక్యం సెలవిస్తుంది. చూడండి, రోమీయులకు రాసినటువంటి పత్రికలో మనం ఆ పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం 17వ వచనంలో ఆ మాటను మనం చూడగలుగుతాం. దేవుని కృపావరము అనంటే క్రీస్తు ప్రభు వారి ఆ మాట రోమీయులకు రాసినటువంటి పత్రికలోని దేవుడు సెలవిస్తున్నటువంటి మాటను మనం చూస్తే, దేవుని యొక్క కృపావరము అనేటువంటి మాట 5వ అధ్యాయము 16వ వచనము 4వ లైన్లో మనం చూస్తే, కృపావరం అయితే అనేకమైన అపరాధముల మూలముగా వచ్చినదై మనుష్యుల నీతిమంతులుగా తీర్చబడుటకు కారణమైనను. వచ్చినది ఎవరు? క్రీస్తు ప్రభువారి. ఈయనే కృపావరం. ఆయనలో పాలివారముగా మనం ఉన్నామనంటే పాపము జోలి ఇక ఉండదు. నీతిమంతులుగా తీర్చబడ్డామని అంటే సంపూర్ణంగా సాగిపోవాలి, బహుమానము కొరకై పరిగెత్తాలి. అంత మాత్రమే కాదు, కానీ దేవుని మహిమపరచడానికి మనము సాగిపోవాలి. అందుకు దేవుడు మనలను నీతిమంతులుగా, విశ్వాసములుగా మనలను నీతిమంతులుగా తీర్చాడు. అంత మాత్రమే కాదు, కానీ ఇంకా దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, శ్రమలో తెచ్చేటువంటి ఆశీర్వాదాలను మనం చూస్తే కొన్ని రెఫరెన్స్లు మీకు తెలియజేసి దేవుని యొక్క వాక్యాన్ని ముగించడానికి నేను ఇష్టపడతాను. చూడండి, దేవుని వాక్యములు నిర్గమకాండము 1వ అధ్యాయం 12వ వచనములో మనం చూస్తే, ఇశ్రాయేలు ప్రజలు శ్రమ పెట్టుచున్నటువంటి కొలది దేవుని మీద ఆధారపడ్డారు. శ్రమ ఎందుకు వస్తుంది అంటే మనలను ఆత్మీయంగా బలపరచడానికి, దేవుని మీద ఆధారపడి జీవించడానికి శ్రమ వచ్చినప్పుడు ఆ శ్రమను మనము కానీ తాళినట్లయితే మన ఆత్మీయమైనటువంటి అభివృద్ధి జరుగుతుంది. లేని ఎడల శరీరానుసారమైనటువంటి ఆ శ్రమకు మనము లోనైనప్పుడు ఆత్మీయమైనటువంటి అభివృద్ధి మనలో జరగదు. రెండవ విషయాన్ని మనం కనుక చూస్తే, యోబు గ్రంథంలో మనం చూడవచ్చు, ఆయనకు అనేకమైనటువంటి శ్రమలు వచ్చాయి. ఆ శ్రమల వలన ఆయన ఏం నేర్చుకున్నాడంటే పరిపూర్ణుడు అవడానికి నేర్చుకున్నాడు, పరిశుద్ధత వైపు వెళ్ళడానికి నేర్చుకున్నాడు. శ్రమ సహించడం మన శాతనైతే, శ్రమను భరించడం మన శాతనైతే సంపూర్ణ స్థితిలోనికి దేవుని యొక్క ఆత్మ మనల్ని నడిపిస్తుంది. పరిశుద్ధతలోనికి దేవుని ఆత్మ మనల్ని నడిపిస్తూ ఉంది. మూడో విషయం చూస్తే, శ్రమ ఎందుకు అంటే మనలను కట్టడలను నేర్చుకోవడానికి, దేవుని యొక్క కట్టడలను నేర్చుకోవడానికి. అందుకే అంటున్నాడు కీర్తనకారుడు, నేను నీ కట్టడలు నేర్చుకున్నట్లు శ్రమనొందుట నాకు మేలాయెను. శ్రమ మన మేలు కొరకే. శ్రమ లేకపోతే మనము సంపూర్ణతలోనికి సాగిపోలేము, పరిశుద్ధతలోనికి సాగిపోలేము. అందుకే రోమీయులకు రాసినటువంటి పత్రిక అపోస్తలుడైనటువంటి పౌలు శ్రమ పొందడం ఆయన నేర్చుకున్నాడు, శ్రమను సహించడం ఆయన నేర్చుకున్నాడు, శ్రమను భరించడం ఆయనకి చేతనైంది. కనుకనే ఆయన అంటున్నటువంటి మాట ఏమిటంటే, ఓర్పునంత శ్రమ యందు ఓర్పు, ఓర్పునందు పరీక్ష, పరీక్ష యందు నిరీక్షణ యందు సాగిపోయినటువంటి కృపలోనికి వెళ్ళాడు అపోస్తలుడైనటువంటి పౌలు. అందుకే తెలియజేస్తున్నాడు, శ్రమలో నీవు కృంగిపోవద్దు. శ్రమ వచ్చినప్పుడు దాన్ని భరించినట్లయితే మనము దేవునితో సమాధానపరచబడతాం. శ్రమ లేకపోతే దేవునితో సమాధానపరచబడడం చేత కాదు. అందుకే దేవునితో సమాధానపరచబడడానికే మనకి శ్రమ వస్తుంది. కానీ ఆ శ్రమ ఆత్మ సంబంధమైనటువంటి ఆ శ్రమను మనము అనుభవించినట్లయితే దేవునితో సమాధానపరచడానికి దేవుని ఆత్మ మనల్ని నడిపిస్తూ ఉందని దేవుని వాక్యం ద్వారా తెలియపరుస్తున్నాను. విశ్వాస మూలముగా నీతిమంతులుగా మనము తీర్చబడి దేవునితో సమాధానపరచబడడానికి ఆ శ్రమ, ఓర్పు, పరీక్ష, నిరీక్షణలో మనము నిలిచినప్పుడు దేవునితో సమాధానపడతాం. మరొక విషయం చూసినట్లయితే హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం ఏమని సెలవిస్తుందంటే, క్రీస్తు ప్రభువారు శరీరధారి ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన శ్రమల వలన విధేయత నేర్చుకున్నాడు. ఆ విధేయతను మనకు కూడా నేర్పించాడు. అది మనం నేర్చుకోకపోతే ఆయన శ్రమలో పాలివారం అయ్యాము అని చెప్పుకోవడం ఎంత మాత్రమో అసంభవం. ఆయన పునరుత్థానంలో మేము పాలివారము అనుకోవడం అదే అసంభవం. ఆయన యొక్క శ్రమలలో పాలివారం పునరుత్థానంలోనే కాదు, కానీ ఆయన మరణంలో కూడా మనం పాలివారం అని చెప్పుకోవడం కూడా అసంభవం. ఎప్పుడైతే ఆయన పునరుత్థానంలోనూ, ఆయన శ్రమలోనూ, ఆయన కృపావరంలో మనము పాలివారం
అయ్యాము అని అంటే మనం ఏమి ఓర్చుకోవాలంటే శ్రమను ఓర్చుకోవాలి. అంతేకాదు విధేయత నేర్చుకోవాల్సిన వారమై అయి ఉన్నామని దేవుని వాక్యం సెలవిస్తుంది. అది మనకేమి ఇస్తుందంటే నిత్య రక్షణకు ఆయన కారణం అయ్యాడు. విధేయత నేర్చుకున్నట్టు వలన ఆయన కుమారుడై ఉండి శ్రమల వలన ఆయన విధేయత నేర్చుకొని నిత్య రక్షణకు ఆయన కారకుడయ్యాడు. మన రక్షణ నిమిత్తమై ఆయన విధేయత చూపించాడు. అదే విధేయత చూపించకపోతే సిలువలో మనం ఏమైపోయి ఉండేవారము? దేవుడు నన్ను రక్షించాడు, దేవుడు నన్ను నీతిమంతునిగా తీర్చాడు, దేవుని శ్రమలో నేను పాలిభాగం అయ్యాను, ఆయన పునరుత్థానంలో నేను పాలిభాగం అయ్యాము అని ఈనాడు మనము దేవుని సన్నిధిలో చేరి దేవుడిని ఆరాధించలేకపోయేవారు. మరొకటి శ్రమ వలన మనకు వచ్చేటువంటి ఆశీర్వాదంగా చూస్తే చూడండి, పేతురు రాసినటువంటి మొదటి పత్రిక శ్రమ ద్వారా సంపూర్ణలవడానికి తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వకృపానిధికి దేవుడు కొంచెము కాలము మీరు శ్రమ పడిన పిమ్మట తానే మనలను పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచడానికి ఆయన మరణం పొందాడు. మనల్ని బలపరచడానికి, మనల్ని పూర్ణులుగా చేయడానికి, మనల్ని స్థిరపరచడానికి ఆయన మరణమయ్యాడు. ఆ మరణంలో మనము కూడా పాలివారం అయ్యాం. శ్రమల ద్వారా ఇంకా ఏమొస్తుందంటే ఘనత వస్తుందని పేతురు రాసిన పత్రికలో తెలియజేస్తూ ఉంటున్నాడు. మొదటి అధ్యాయం 7వ వచనములో దేవుని వాక్యం చదువుకుందాం. చివరిగా పేతురు రాసినటువంటి మొదటి పత్రిక మొదటి అధ్యాయము 7వ వచనములో ఇలా సెలవిస్తుంది. 5వ వచనం నుండి మనం కానీ చూస్తే కడవరి కాలమందు బలపరచబడటకు సిద్ధముగానున్న రక్షణ మీకు కలుగునట్లు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు ఆ స్వాస్థ్యము పరలోకమందు భద్రపరచబడి ఉన్నది. ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు. కానీ అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతమున కొంచెము కాలము మీకు దుఃఖము కలుగును. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమాయెను. మనకి మహిమ ఘనత రావాలని ఆయన మరణం పొందాడు. అందుకే మనము శ్రమలో పాలివారం కావాలి. ఆయన పునరుత్థానములో పాలివారం అయ్యాం. ఆయన మరణములో మనం పాలివారం అయ్యాం. ఆయన కృపావరములో మనము పాలివారం అయ్యాం. కాబట్టి ఆయన యందు విశ్వాసం వచ్చినటువంటి ప్రతి వారిని కూడా పాపము మరణము అధికారము కింద నుండి మనలను రక్షించి నీతిమంతులుగా మనల్ని తీర్చి ఆయన శక్తి చేత ఆయన ఆత్మ చేత మనల్ని నడిపిస్తూ ఆయన సన్నిధిలో సంపూర్ణంగా సాగిపోవడానికి ఆయన ఘనత మన యొక్క ఘనత కొరకు ఆయన చేసినటువంటి త్యాగాన్ని మనం జ్ఞాపకం చేసుకునడానికి, అంతేకాదు కానీ స్థిరపరచబడడానికి, బలపరచబడడానికి, ఇంకా అగ్ని పరీక్ష వలన మనం ఏం కావాలని ఆయన ఆశపడ్డాడు అని అంటే ఆయనతో మనం సమాధానపరచబడాలని ఆయన మరణములో కూడా మనము పాలివారమై అయ్యాం. కాబట్టి ఈ ఉపవాస దినాలలో ఉన్న మన జీవితాలు దేవుని సన్నిధిలో మనము సంపూర్ణులుగా సాగిపోవాలి అంటే ఆయన మరణ పునరుత్థానంలో మనం పాలివారం కావాలి. అంత మాత్రమే కాదు, కానీ దేవుని యొక్క వాక్యం సెలవించిన రీతిగా ఆయన కృపావరములో మనం పాలివారం కావాలి. అంటే క్రీస్తుతో కూడా మనం పాలివారం కావాలి అని అంటే మరణము పాపమి ఎప్పుడైతే ఏలుతూ వచ్చిందో ఆ పాపాన్ని సిలువలో మన పాపమంతయు భరించి, మన శాపమంతయు భరించి మనలను నీతిమంతులుగా తీర్చడానికి ఆయన సిలువలో మరణించవలసినటువంటి అవసరం వచ్చింది. అంతేకాదు ఆయన మరణించటం వలన మహిమలోనికి ఆయన ప్రవేశించాడు. మనము దేవునితో కూడా కొనిపోబడాలి అనంటే, ఆయనతో కూడా మహిమలో ప్రవేశించాలి అనంటే
ఆయన ఎలాగైతే శ్రమలో పాలివారం అయ్యామో, ఆయన కృపావరంలో ఎలాగైతే పాలివారం అయ్యామో, ఆయన పునరుత్థానంలో ఎలాగైతే పాలివారం అయ్యామో, అలాగా మనము సంపూర్ణులుగా సాగిపోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనందరినీ కూడా ఆత్మ చేత నడిపించి బలపరిచి స్థిరపరిచి సిద్ధపరచునుగాక. దేవుడి మాటను మన వెనుకటిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. క్రీస్తు ప్రభు మరణం ద్వారా మనకు వచ్చినటువంటి ఆశీర్వాదాలను జ్ఞాపకం చేసిన తన నీరాస్వాలను దేవుడు దీవించి ఆశీర్వదించుగాక. ఈ సమయంలో మన స్థానిక సంఘ సెక్రటరీ గారు సంఘాసం వచ్చి ప్రకటన తదుపరి ముగింపు ప్రార్థన, ప్రభుని యొక్క ప్రార్థన, ఆశీర్వాద గీతంతో సెలవు తీసుకున్నాం. ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగినటువంటి దేవ, స్తుత్ర సింహాసనాసీనుడా, స్తోత్రాలుడా, మా నిమిత్తము యేసు క్రీస్తు ప్రభువని ఈ భూమి మీదకు వచ్చి కల్వరిలో ప్రాణం పెట్టి ఈ ప్రశస్తమైనటువంటి రక్తమును చిందించి మా పాపములను అపరాధములను కడిగి తండ్రి అయినటువంటి దేవునితో మాకు మీరు సహవాసం ఏర్పాటు చేసిన విధానమును బట్టి మీకు కృతజ్ఞతలు, స్తోత్రములు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాము. మీ మరణము ద్వారా మా జీవితానికి వచ్చినటువంటి మహద్దశ ప్రభువా, మీతో కూడా ఉండటానికి, మీ సహవాసంలో ఉండటానికి, మీ సన్నిధిలో ఉండటానికి మీరు ఇచ్చిన కృపకై స్తోత్రము. ఒకటి అవిధేయత మా జీవితాలను పాప కోపములో పడివేస్తే మీ విధేయత మరణము చూపునంత విధేయత మమ్మలను పరిశుద్ధులుగా చేసింది. అట్టి రోజులను స్మరించుకుంటూ స్తుత్ర సింహాసనాసీనుడైనటువంటి మీకు కృతజ్ఞతలు, స్తోత్రములు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఇదో ప్రభా, అనుదినము మీతో మేము ఒక గడియ గడిపేటువంటి మహాకృప మీరు మాకు ఇచ్చారు. అందరు బట్టి వందనాలు, స్తోత్రములు, స్తుతులు చెల్లిస్తూ ఆ గడుపుతున్నటువంటి గడిలో మాత్రమే కాక మా జీవిత ప్రయాణంలో నడుస్తున్నా, మాట్లాడుతున్నా, పనులు చేస్తున్నా, మా కార్యాల్లో మేము ఉంటున్నా మీ సహవాసాన్ని విడువక మిమ్మల్ని స్మరిస్తూ స్తుతిస్తూ మా జీవన ప్రయాణాన్ని కొనసాగించటకు కృప చూపించమని చేరొచ్చిన ప్రియ సహోదరులను, యవనస్తులను, యవనరాలను, వృద్ధులను, పెద్దలను, పిల్లలను అందరినీ సజీవుడవు, ఉన్నతులవు, సర్వాధికారి అయిన దేవుడైనటువంటి మీ చేతి అప్పగిస్తుండగా వారి జీవితాల్లో, వారి గృహాల్లో మీ కొరకై ఎదురు చూస్తూ ఉన్నటువంటి ఆ ఫలాలు ప్రభా వారికి అనుగ్రహించమని, కృపాక్షేమములు ప్రతి కుటుంబంలో మీరు ఉంచమని ప్రార్థిస్తూ ఈ 40 దినాలు జరుగుతున్న ఈ మీతో సహవాసం అనే ఈ యొక్క శిలువ ధ్యాన కార్యక్రమాల్లో మీరు మా తోడుగా ఉండమని, ముందున్న దినాల్లో మీ పక్షాన్ని నిలబడుతున్నటువంటి మీ దాసులను మీరు అభిషేకించమని మమ్మల్ని మీ చేతికి అప్పగిస్తూ, నీ చిత్తమైతే, నీ రాకడాల్సినైతే మరొక పర్యాయం రేపటి దినాన్ని ఈ రీతిగా మేము సమకూడి మిమ్మల్ని సన్నతించడానికి మీ సహాయం మాకు అనుగ్రహించమని సర్వశక్తి కలిగినటువంటి సర్వేశ్వరుడైన యేసుక్రీస్తు జీవం కలిగినటువంటి నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, ఈ నామం పరిశుద్ధపరచును గాక, ఈ రాజ్యం నాకు వచ్చును గాక,
నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్న ప్రకారం నెరవేరుగాక. మాకు కావలసిన మా రుణస్తులను మేము క్షమించిన ప్రకారం మాకు క్షమించు. మమ్మల్ని శోధనలోకి తప్పించు. ఎందుకంటే రాజ్యము బలము మహిమ నిరంతరం నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయినటువంటి దేవుని యొక్క ప్రేమ, కుమారుడు రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము సన్నిధి కాపుదల చేరొచ్చిన ప్రియ బిడ్డలందరి మీద, కుటుంబాల మీద, సకల పరిశుద్ధుల మీద ఈ దినము దైవర్తమానం అందించి ఈ దీన దాసుల మీద ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడైంది ఆశీర్వదించి దీవించుదురుగాక. ఆమేన్. ఆశీర్వాదము దేవా